బ్యాచిలర్స్ అయినా సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రైని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. దీనికోసం 1/2 kg చికెన్ని శుభ్రం చేసేసుకోండి. దీంట్లోనే 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసేసుకోండి. స్టవ్ వెలిగించుకుని బాండీలో 4 టేబుల్ స్పూన్ల నూనె, దీంట్లో 2 యాలక్కాయలు, 2 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసుకోండి. 5-6 పచ్చిమిరపకాయలు చిలుకలుగా కట్ చేసి వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. దీంట్లోనే చికెన్ మిశ్రమాన్ని వేసేసుకొని వాటర్ అన్ని బయటకు వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకొని మూత పెట్టి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు వీటిని ఉడికించేసేసుకోవాలండి. చూడ్డానికి ఈ విధంగా ఉంటుంది. దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని వేసేసుకోండి. ఈ మిశ్రమాన్ని అంతా మిక్స్ చేసేసుకుంటూ ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని ఫైనల్గా దీంట్లో జీడిపప్పు పులుకులు, ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర వేసేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసేయండి.